హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను బెల్లంతో కొబ్బరి లడ్డు చేయబోతున్నాను. యాక్చువల్గా నేను శ్రీరామనవమి కదా కొబ్బరికాయలు కొట్టాము, అవి అలాగే ఫ్రిడ్జ్లో ఉండిపోయాయి. ఏం చేయాలా అని థింక్ చేస్తే ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నా, ఇలా ఐడియా వచ్చింది. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ లడ్డూలు అయితే, మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే కొబ్బరి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కోర్స్గా అయితే కాదు, మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి, లడ్డు కదా. చూడండి, ఈ విధంగా స్మూత్గా రావాలి. దీన్ని అయితే మనం నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. కొబ్బరి పచ్చి పచ్చిగా ఉంటుంది కదా, వాటర్ వాటర్ లాగా, అది డ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఈ కొబ్బరి తురుము అయితే 3 కప్స్ అయింది. 3 కప్స్కి 1/2 కప్పు బెల్లంని యాడ్ చేసుకోవాలి. అంటే స్వీట్నెస్ ఎక్కువ అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంతే యాడ్ చేశాను, కానీ స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోయింది. ఇలా డ్రై అయ్యే వరకు వేయించుతూనే ఉండాలి. కలపడం మాత్రం కంపల్సరీ, ఎందుకంటే అది అంటుకుపోతుంది కడాయికి. ఇందులో బెల్లం అయితే యాడ్ చేశాను, 1/2 కప్ యాడ్ చేశాను. ఈ బెల్లం అనేది కొబ్బరిలో బాగా మెల్ట్ అయిపోవాలి. అంటే ఆల్రెడీ నేను తురిమే వేశాను, బట్ కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్నగా ఉంటుంది కదా, అది అంతా మెల్ట్ అవ్వాలి ఈక్వల్గా. కలుపుతూనే ఉండాలి ఈ విధంగా మెల్ట్ అయ్యే వరకు. ఈ విధంగా కావాలి, థిక్ పేస్ట్ లాగా. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ విధంగా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను, ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేశాను. ఈ లడ్డు అయితే చాలా బాగుందని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అన్నారు ఫ్రెండ్స్. నేనైతే మొదటిసారి ట్రై చేయడం, ఫస్ట్ టైమే చాలా బాగా వచ్చింది. అండ్ ఇది చాలా హెల్దీ కూడా, పిల్లలకు కూడా చాలా హెల్దీ, ఎందుకంటే షుగర్ వాడలేదు, ఓన్లీ బెల్లం కాబట్టి చాలా హెల్దీ. ఈ విధంగా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లారనివ్వాలి. బికాజ్ ఇది వేడిగా ఉన్నప్పుడు లడ్డు అనేది స్ట్రక్చర్ సరిగా రాదు. కొద్దిగా చల్లారితే గట్టిగా అవుతుంది, లడ్డు కూడా స్ట్రక్చర్ బాగా వస్తుంది. ఈ విధంగా లడ్డు అయితే చేసుకున్నాను. నేను ముందుగా ఇందులో కొద్దిగా కొబ్బరి పౌడర్ తీసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే కొద్దిగా పైన అట్లా డిప్ చేయడానికి, పైన కొద్దిగా స్ప్రింకిల్ చేయడానికి పక్కన పెట్టుకున్నాను. చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా కొద్దిగా పచ్చి పచ్చిగా బాగుంటుంది. ఈ విధంగా లడ్డూలు అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా డిప్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఒక 2 డేస్ 3 డేస్ వరకు తినొచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అండ్ ఎంతో టేస్టీ అయిన బెల్లంతో కొబ్బరి లడ్డు చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.